అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఈ 15 రోజుల్లో ఇది 4వ ఉత్తరం అమ్మ దగ్గర నుంచి. ఉత్తరాన్ని చించి ముక్కలు ముక్కలు చేసి కిటికీలో నుంచి బయటికి పారేయాలనిపించింది. ఆ కోపాన్ని కాస్త నిగ్రహించుకుని కసిగా ఉత్తరాన్ని ఉండచుట్టి జేబులో పెట్టుకున్నా. 30 ఏళ్ళు వచ్చినా ఏమీ తెలియని చిన్నపిల్లాళ్ళ నన్ను చూసే ఈ తత్వం అంటేనే నాకు మహా చిరాకు. కలిసిమెలిసి పెరిగిన తోబుట్టు ఇంట్లో కూడా 4 రోజులు సర్దుకుపోలేని అమ్మనేమనాలో అర్థం కాలేదు. నేను పుట్టిన వెంటనే నానపోవడమే ఈ అనర్థాలన్నింటికీ కారణమేమో. కాలు కింద పెడితే కందిపోతాడన్నంత అపురూపంగా పెంచుకున్న క్షణం వదలలేని అభిమానం, ఉక్కిరి బిక్కిరి చేసే ప్రేమ ప్రాణాలు తోడేస్తున్నాయి అనిపిస్తోంది. ఇవాళ్టికి సమంగా తనని మామయ్య ఇంట్లో వదిలి నెల్లాళ్ళయింది. ఈ మాత్రం దానికే నా గురించి ఇంత బెంగ. నేనేం మరీ చిన్న పాపాయిని కానే. నాకు పెళ్ళయింది. త్వరలోనే తండ్రిని కూడా కాబోతున్నాను. పెళ్ళయి సంవత్సరంన్నర అయిందన్న మాటే గాని రాధతో ఒంటరిగా గడపడం, రాధ చేతి వంట రుచి చూడడం ఈ నెల్లాళ్ళు మాత్రమే. పెళ్ళయి కొత్తగా సంసారం పెట్టినా ఇంటికి నిండుగా ఇద్దరికి నీడలాగా ఎక్కడ చూసినా అమ్మే. రాధ తల్లి కాబోతుందని తెలిసిన దగ్గర నుంచి అంతకుముందు పెట్టే కాఫీ కూడా పెట్టనీయడం మానిపించేసింది అమ్మ. గట్టిగా నవ్వుకుందామన్నా వీలు లేని అద్దె కొంప. అనుక్షణం ఎవరో పక్కనే ఉన్నారన్న ఆలోచన నా ఆనందానికి ఎన్నో అవరోధాలు కలిగించిందో ఎలా చెప్పను అమ్మకి. అందరి అత్తల్లా కోడళ్ళకి ఆరళ్ళు పెడుతూ అమ్మ కూడా ప్రవర్తిస్తే పరిస్థితులు మరోలాగా ఉండేవేమో. తల్లి కూతుళ్ళు కూడా ఇలా ప్రవర్తించరేమో అనిపిస్తుంది రాధని అమ్మని చూస్తుంటే. అమ్మ కన్నా 6 ఆకులు ఎక్కువ అన్నట్లు ప్రవర్తించేది రాధ. 6 మీద 3 పడ్డా, 3 మీద 6 పడ్డా అమ్మకి భగవద్గీతలోని శ్లోకాలు వినిపించి వస్తే గానీ రాధ మన దర్శనం జరిగేది కాదు. కడుపులో నలుసు పడేంత వరకు ఉదయాన్నే పూజలో ఉన్న అత్తగారికి కాఫీ పెట్టి ఇవ్వడం రాధ వంతు. ఆ తర్వాత ఆ డ్యూటీ కూడా అమ్మే తీసుకుంది. కోడలెక్కడ అలసిపోతుందో అని. ఎన్ని మధురమైన రాత్రులు అమ్మ భగవద్గీత శ్రవణంలోనూ, మధురమైన ఉదయాలు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే చేసి పెట్టి ఇచ్చే కాఫీలోనూ కొట్టుకుపోయాయో ఎవరికి చెప్పుకోను. తనని చెప్పుతో కొట్టిన చిరునవ్వుతో సహించగల ఓర్పున్న రాధ అమ్మ మీద మాత్రం ఈగ వాలనీయదు. మనసులోని బాధల్ని రాధతో చెప్పి అబాసు పాలవడం కన్నా తెలివి తక్కువతనం మరొకటి లేదు. ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ఆఫీస్ టేబుల్ మీద ఇంటర్కమ్ ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగింది. రిసీవర్ ఎత్తాను. సార్, లా కాలేజీ రోడ్డు కాంట్రాక్ట్ అగ్రిమెంటు ఫారాలు తెమ్మంటారా సార్? తమరు రేపటి నుంచి వారం రోజుల పాటు సెలవులో ఉంటారు కదా అన్నాడు వినయంగా హెడ్ క్లర్క్ వీరేశం. ప్లీజ్ బ్రింగ్ దెమ్. వచ్చేటప్పుడు మన జేఈ గారిని కూడా రమ్మని చెప్పండి అని ఫోన్ క్రెడిల్ మీద పెట్టాను. అప్పుడు జ్ఞాపకం వచ్చింది సాయంకాలం ప్రయాణం సంగతి. కాల్ బెల్ నొక్కి డ్రైవర్ని పిలవమని చెప్పాను ఫ్యూన్కి. సార్ అన్నాడు డ్రైవర్ డేవిడ్. ఏం కారు రెడీ అయినా అన్నాను ఫైల్లోంచి తల ఎత్తకుండా. అవును సార్, ఆయిలు, బ్రేకులు, లైట్లు, టైర్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ పైన జీసస్తాయి సార్ అన్నాడు డేవిడ్. నవ్వుకున్నాను మనసులోనే డేవిడ్ నమ్మకానికి. ఫైళ్ల మీద సంతకాల పనులు కానించి అందరికీ చేయవలసిన పనులు విశదీకరించి ఎంతో ఆనందంగా కారు ఎక్కాను ప్రయాణానికి సిద్ధమవుతూ. రాధ, ఎంతో హాయిగా ఉంది కదూ ఈ వెన్నెల రాత్రిలో ఒంటరి ప్రయాణం అన్నాను స్టీరింగ్ తిప్పుతూ. అబ్బాయి గారు నా వైపు కన్నా రోడ్డుకేసి చూడడం ఆరోగ్యానికి మంచిదేమో అంది రాధ కిటికీలో నుంచి బయటికి చూస్తూ. పక్కనున్నది డ్రైవర్ డేవిడ్ కాదని తమ శ్రీవారు రాజశేఖరని తెలుసుకుంటే కాస్త బాగుంటుందేమో అన్నాను రాధ వైపు జరుగుతూ. రాధ వెన్నెల రాత్రి నున్నని తారే రోడ్డు మీద కారులో ప్రయాణం. కన్నుల పండుగైన జంట, అన్నింటికీ మించి అనువైన ఏకాంతం. ప్లీజ్ కమ్ క్లోజ్ అన్నాను రాధను దగ్గరికి లాక్కుంటూ. చూడు బుజ్జి, మనమిద్దరం వెళ్తున్నది హానీమూన్కి కాదు, నా పురిటికి. నా పుట్టింటికని జ్ఞాపకం పెట్టుకుంటే కాస్త బాగుంటుంది. అట్టే హడావుడి చేస్తే అమ్మ వెనక సీట్లో లేదని సంబరపడుతున్న మిమ్మల్ని మీ అబ్బాయి అల్లరి పెడతాడేమో అంది రాధ దగ్గరగా జరుగుతూ. ఎందుకో అనిపించింది ఆ క్షణంలో రాధ మామూలుగా లేదని, కొంచెం కోపంగా ఉందని. వెంటనే తెలిసిపోయింది రాధ కోపానికి కారణం ఏమిటో. రాధ అమ్మని ఇంకా తీసుకురాలేదని కోపం వచ్చిందా అన్నాను. అమ్మ పేరు వింటే చాలు రాధ బుంగమూతి కోపాలు మటుమాయమవుతాయని తెలిసి. నాకెందుకు మధ్యలో కోపం? అత్తయ్యను తీసుకురాకపోయినా, ఆవిడ మీకు రాసిన ఉత్తరాలు నాకు చూపించకపోయినా, ఉత్తరాలు రాలేదని మీరు అబద్ధాలు ఆడినా నేనేవర్తను మధ్యలో కోపం తెచ్చుకోవడానికి అంది రాధ బాధగా. నిజం రాధా, ఉత్తరాలు అస్సలు రాలేదు అన్నాను దొంగతనం చేస్తూ దొరికిపోయిన దొంగలాగా. అనుకోకుండా చెయ్యి ఫ్యాంట్ జేబు మీదకి పోయింది. ఉండ చుట్టి పడేసిన ఉత్తరం అలాగే ఉంది ఇంకా జేబులో. అబద్ధాలు ఆడడానికి కూడా కాస్త తెలివితేటలు కావాలి. మరి అత్తయ్య నాకు రాసిన ఈ ఉత్తరం సంగతి ఏంటి అంది రాధ జాకెట్లో మడిచిపెట్టిన ఇన్లాండ్ కవర్ పైకి తీసిస్తూ. యుద్ధంలో ప్రత్యర్థి మనకన్నా బలవంతమైన ఆయుధాలతో ఉంటే శరణుజొచ్చడమే ఉత్తమం అన్న ఆర్యోక్తి జ్ఞాపకం వచ్చింది. అమ్మ మీద కోపం 10 రెట్లు ఎక్కువయింది. కోపాన్ని మనసులోనే బలవంతంగా దిగమింగి, సారీ రాధ, నీ మీద ప్రేమ కొద్దీ మనమిద్దరమే మన ఇంట్లో ఒంటరిగా కొన్నాళ్ళు గడిపే ఉద్దేశంతో నీకు ఆ ఉత్తరాల సంగతి చెప్పలేదు అన్నాను తల ఉంచుకుని. ఉద్ధృతంగా లేస్తున్న పాలపొంగు
కాసిని నీటి జల్లులకి చల్లారిపోయినట్టుగా రాధ కోపం మటుమాయమయ్యింది నా మాటలకి. మై స్వీట్ నాటీ బాయ్ అంది రాధ నా ఎడమ చేతిని తన బుగ్గలకి రాసుకుంటూ. రాధ అందించిన లెటర్ షర్ట్ జేబులోకి తోశాను నెమ్మదిగా. కారు నెమ్మదిగా పోతోంది తారు రోడ్డు మీద. మాట్లాడుతూ నా భుజంపై తలవాల్చి కన్నులు మూసుకుంది రాధ అలసటగా. కోడలతో కష్టాలు చెప్పుకుంది కాబోలు అనుకున్నాను అమ్మ మీద కోపంతో. ముందు జేబులో పెట్టినమ్మ రాధకు రాసిన ఉత్తరం ఆలోచనని అమ్మవైపు మళ్లించింది. నా క్షేమమే తన ఊపిరిగా బతుకుతున్న అమ్మకు నేనింక అడ్డాల్లో బిడ్డని కాదని తెలిసేది ఎప్పుడూ అర్థం కాదు. బ్రహ్మచారిగా ఉన్నంతవరకు సెలయేటి మీద చల్లటి గాలిలా తాకే అమ్మ ప్రేమ రాధ రాకతో ఊపిరి సలపనీయని జడిగాలిలా అనిపించసాగింది నా మనసుకు. ఉక్కిరి బిక్కిరి చేసే ఈ ప్రేమని, అనుక్షణం నా శ్రేయస్సు కోరే ఈ ఆప్యాయతని భరించలేని క్షణంలో అమ్మని కనీసం సంవత్సరానికి 2 నెలల పాటు ఎక్కడికైనా పంపించేయాలి అనిపించింది. సరిగ్గా ఆ నిర్ణయం తీసుకున్న కాలంలోనే మామయ్య కూతురు శాంత పెళ్లి అవడం, అమ్మని తనతో పాటు కొన్నాళ్ళు ఉంచమని మామయ్య అడగడం జరిగాయి. అంతగా తనంటే ప్రేమాభిమానాలు లేని మామయ్య ఇంట్లో ఉండడం అమ్మకి రాధకి ఇష్టం లేకపోయినా నా మాట కాదనలేక అమ్మ అవునంది. కానీ ఇంతలోనే ఈ ఉత్తరాల అలజడి. ఆలోచనతోనూ కోపంతోనూ డ్రైవ్ చేస్తున్న నాకు వెన్నెల రాత్రిలో హెడ్లైట్ల వెలుగులో రోడ్డు మీద పడుకుని నిద్రపోతున్న ఆవుల మంద కనబడలేదు. ఎంతో దగ్గరికి వచ్చేదాకా కారుకి సడన్గా బ్రేక్ వేసి రాధను గట్టిగా నా గుండెలకి అదుముకున్న భయంతో. కారు సడన్గా ఆగడం, రివర్స్ చేసి పక్కకి మళ్లించడం త్రుటిలో జరిగిపోయాయి. అమ్మ అని అరిచింది రాధ బాధగా. ఒక్కసారి ఒంటి నిండుగా చెమట్లు పోశాయి. గమ్యానికి కనీసం ఇంకా గంట ప్రయాణం ఉంది. రాజా ప్లీజ్ కారు కాసేపు ఆపవు అంది రాధ దీనంగా ఆయాసంతో కదలాడుతున్న పొట్టపై చెయ్యి వేసుకుని నొక్కుంటూ. అంతవరకు ప్రశాంతంగా ఉన్న జీవితంలో ఆ క్షణం తీసుకొచ్చిన భయంకర వినమార్పుకి భయంతో ఒళ్ళు కంపించింది. కారు ఆపి ఎక్సిలేటర్ నొక్కి స్టీరింగ్ అటు ఇటు తిప్పి చూశాను. దగ్గరలో ఎక్కడైనా సహాయపడేందుకు మనిషి జాడ కనపడుతుందేమోనని. క్షణక్షణం రాధ బాధ వేదన అధికం అవుతూనే ఉన్నాయి. అదృష్టవశాత్తు దగ్గరలోనే ఒక పూరి గుడిసె కనపడింది రోడ్డు పక్కనే. రాజా కారు ఆపేసే, మరో క్షణం ఈ కారులో కూర్చుంటే నా ప్రాణాలు అబ్బా పోయేటట్టు. అంత చల్లని రాత్రిలోనూ రాధ నుదుటి మీద స్వేద బిందువులు చూసి భయమేసింది. అటుపైన జీసస్ దయ సార్ అన్న డేవిడ్ మాట జ్ఞాపకం వచ్చింది. వెంకటేశ్వరుడికి మనసులోనే దండాలు పెట్టుకున్నాను. కారుని గుడిసె దగ్గరగా పోనించి హార్న్ గట్టిగా నొక్కాను. దండాలు బాబయ్య అన్నాడు దృఢంగా ఉన్న ఒక నడి వయస్కుడు పాకలో నుంచి బయటకు వచ్చి. గబగబా విషయం చెప్పేశాను. మీకేం భయం లేదు బాబయ్య, ఈ బుడ్డాళ్ళందరినీ మా వాళ్ళమ్మ ఈ పాకలో మరో ఆడదిక్కు తోడు లేకుండానే కంది అంటూ రత్తి అని కేక వేశాడు ఆ ఆసామి. 10 ఏళ్లలోపున్న ఆ 3 పిల్లల్ని చూసి కాస్తంత ధైర్యం వచ్చింది. లైటు వేసి ఉన్న కారుని వింతగా చూడడం మొదలుపెట్టారు పిల్లలు. ఈ సమస్యతో తమకేమీ సంబంధం లేదు అన్నట్టుగా. పసి హృదయాలు వాళ్ళవి. రత్తి భుజం మీద తల అంచి రాధ నెమ్మదిగా పాకలోకి నడిచింది. అంతవరకు మిణుకుమిణుకుమంటున్న గుడ్డి దీపం వెలుగు పెద్దదయ్యింది. పాక తలుపుకి అడ్డంగా లుంగి అడ్డు కట్టింది రత్తి. ఇదో పెద్ద సమస్య కాదు అన్నట్లుగా. ఆ ఆసామి ఇంటి ముందున్న కుక్కి మంచంలో కూర్చుని చుట్టముట్టించాడు. క్షణానికి ఉధృతమవుతున్న రాధ ప్రసవ వేదన నన్ను ఆ మంచం మీద కూర్చోనియలేదు. ఆ క్షణంలో చేతిలో కావలసినంత డబ్బు, ఒంట్లో శక్తి, కారు అన్నీ ఉండి కూడా నేను అశక్తుడనైపోయాను. నా రాధ తొలి ప్రసవం ఇలా ఈ అడవిలో ఈ పామరుల సాయంతో జరుగుతుందని కలలో కూడా నేను ఊహించలేకపోయాను. పట్నంలో ఉన్న పెద్ద నర్సింగ్ హోము, స్పెషల్ రూముతో సహా బావమరిది వాసుకి చెప్పి రిజర్వ్ చేయించిన ప్రసవానికి అవసరమయ్యే కనీసపు అర్హత కూడా లేని ఈ పాకలో ప్రసవం జరుగుతూ ఉండడం నిజంగా దైవికమే. బాబు ఏమైనా పాత కోకలుంటే ఒడేయండి బాబు అంది రత్తి. ఆ క్షణంలో రత్తి నా రాధ ప్రాణాలు కాపాడే దేవతలాగా కనిపించింది. కారు డిక్కీ ఓపెన్ చేసి లెదర్ సూట్ కేసులోంచి 4 చీరలు తీసి రత్తికి అందించాను. అమ్మా నేను చచ్చిపోతున్నా, ఓయ్ భగవంతుడా నన్ను చంపేయి. అయ్యి బాబోయ్ సహించలేని బాధతో రాధ అరుపులో స్పష్టంగా తెలుస్తోంది. చూడబ్బీ నీ పేరేంటన్నావు అన్నాను పక్కనే కూర్చున్న ఇంటి యజమానితో. రంగయ్య బాబు అన్నాడు ఆ వ్యక్తి. రంగయ్య నువ్వు వెళ్ళి డాక్టర్ బాబుని కాస్త తీసుకురాగలవా అన్నాను ఆలోచించి. అలాగే బాబు, కానీ వచ్చేసరికి గంట అవుద్ది. ఆచార్యులు గారుండేది భోగినాపురంలో బాబు, ఇక్కడికి 4-5 మైళ్ళుంటుంది అన్నాడు రంగయ్య. కారు పోతుందా ఆ ఊరికి అడిగాను మళ్ళా. లేదు బాబు, పొలం దాళ్ళంట నడిచిపోవాలా. అయినా రత్తికి మరో చెయ్యి తోడు కావాలంటే తమరుండాలా. నేను వెళ్ళొస్తా, మీరేడ్నే ఉండండి అన్నాడు రంగయ్య బయలుదేరుతూ. ప్రసవ వేదన క్షణానికి పెరిగిపోతోంది. మరో శబ్దం లేని ఆ వాతావరణంలో రాధ ఆక్రందనలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నా ప్రాణం విలవిలలాడిపోతుంది. శ్రావ్యమైన రాధ గొంతులోంచి ఆక్రందనలు యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సైనికులు పెట్టిన గావు కేకల్లాగా వినిపిస్తున్నాయి. తారాస్థాయికి చేరుతున్న అరుపులు అకస్మాత్తుగా ఆగినప్పుడల్లా నా గుండెలు క్షణకాలం ఆగిపోతున్నాయి. రత్తమ్మ నా రాధ అన్నాను దీనంగా పాక ముందు నిలిచి.
వేదన లేని క్షణంలో. మరో 10 నిమిషాలు బాబు, మరేమీ భయం లేదు. బంగారు తల్లి పానాలకు నా పానాలు అడ్డేస్తాను బాబు. నానొక్కరితి నీ మరో ఆడతోడు లేకుండా 3 బిడ్డల్ని కన్నాను బాబయ్య అంది రత్తి. ఆ క్షణంలో అనిపించింది, నేను మాటిమాటికి నా ఆతృతతో రత్తిని పిలవడం అంత మంచిది కాదు అని. నిస్త్రాణంగా వెళ్ళి కారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. నల్లరాతితో చేసిన కృష్ణుడి విగ్రహంలాగా కారు వెనక సీట్లో రంగయ్య చిన్న కొడుకు నిద్రపోతున్నాడు అమాయకంగా. తల్లి కావాలని నా రాధ భరించిన బాధలు ఈ క్షణంలో మృత్యుతో పోట్లాట అమ్మని నా కనుల ముందు నిలిపాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనాలోచితంగా అమ్మ రాసిన రాధకి ఉత్తరం తీసి చదవడం మొదలుపెట్టా, కారు లోపల లైట్లు వేసి. రాధమ్మ తల్లి, నీకు, నా రాజాకి, నీ కడుపులో కదలాడే నా మనవడికి నా దీవెనలు. ఎలాగైనా నువ్వు పురిటికి మీ ఇంటికి వెళ్లేలోగా నన్ను తీసుకెళ్ళమని వాడికి ఇంతవరకు 4 ఉత్తరాలు రాశాను. పిచ్చి తండ్రి ఆఫీస్ హడావిడిలో పడి మరిచినట్లున్నాడు. వాడికి అసలే హోటల్ భోజనం పడదు. నువ్వు చెప్పి వెంటనే వాడిని ఇక్కడికి పంపించు. నాకెందుకో ఇక్కడంతా అదోలాగుంది. మేనగోడల్ని కాదని నిన్ను కోడల్ని చేసుకున్నానన్న కోపం వదినకి ఇంకా తగ్గలేదు. అన్నయ్య ముభావం, వదిన చెణుకులు. ఇంకా చదవలేక ఉత్తరం మడిచి జేబులో పెట్టుకున్నా. అనాలోచితంగా అమ్మ అని నేను అరిచిన అరుపుని రాధ నాయనోయ్ అని రాధ వేసిన గావుకేక మింగేసింది. కేర్ మన ఏడుపు చెవులకి ఆహ్లాదంగా తగిలింది. పుచ్చపండు లాంటి కొడుకు పుట్టాడు బాబు, నాకు కొత్త కోక కొని పెట్టాలా అని అరిచింది రత్తి పాకలో నుండి గట్టిగా. 3 గంటల ఆ ప్రసవ వేదన అనుక్షణం నా మేలు కోరే అమ్మ ముఖాన్ని కనుల ముందు నిలిపింది. 10 నెలలు మోసి భరించలేని ప్రసవ వేదనని భూదేవిలాగా భరించి నన్ను కని చిన్నతనాన్నే నాన్నను పోగొట్టుకున్న నాకు అమ్మా నాన్న అన్నీ తానే అయ్యి నన్ను ఇంత వాణ్ణి చేసిన అమ్మను, అమ్మ ఆప్యాయతను కొద్ది గంటల ముందు ఎలా భావించుకున్నానో తలుచుకునేసరికి నాపై నాకే జగుప్స కలిగింది. బాబు, మీరింకా చిన్నదొరని శిలకమ్మని చూడొచ్చు అంది రత్తమ్మ చీరకొంగుకు చేతుల్ని తుడుచుకుంటూ. 2 ప్రాణాల్ని కాపాడిన సంతృప్తి ఆమె మొహంలో స్పష్టంగా కనపడుతుంది. కొద్దిగా వంగి పాకలో ప్రవేశించాను. బుడ్డి దీపపు వెలుగులో మృత్యుదేవతతో హోరాహోరీ పోరాడి గెలిచిన సంతృప్తితో రాధమొహం వింత శోభలీనింది. అంతవరకు భరించిన యమయాతనని పసివాడి ఏడుపుతో మరిచి కొనకంటి చిరునవ్వుతో బాబుని చూపించింది. యోగి పుంగవిళ్ళ కనులు మూసుకుని పడుకున్న బాబు, అమ్మంటే తెలిసిందా నానారు అని అడిగినట్లు అనిపించింది. 1984లో ఆంధ్రపత్రికలో ప్రచురింపబడిన కథ.